హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సానియా డైరీస్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మేము ఈరోజు యాదగిరిగుట్ట ప్రయాణం పెట్టుకున్నాము. సో స్టార్ట్ అయ్యాం మార్నింగ్ అండ్ దెన్ మధ్యలో స్టాప్ తీసుకున్నాం బ్రేక్ఫాస్ట్కి. బికాస్ దే సే రైట్, గుడ్ జర్నీ బిగిన్స్ ఆన్ ఫుల్ స్టమక్. సో వీ హ్యాడ్ గుడ్ ఫుడ్ అండ్ తర్వాత మళ్ళీ మా జర్నీ రీస్టార్ట్ చేసాము. అండ్ ఇక్కడ మా పాప డాన్స్ వేస్తుంది, పుష్ప అండ్ డిఫరెంట్ సాంగ్స్కి స్టెప్స్ వేస్తుంది. అండ్ కొంతసేపటికి ఆల్ ఆఫ్ సడన్ నన్ను ఎందుకు వీడియో తీస్తున్నామని షీజ్ యాంగ్రీ చూస్తే. దట్స్ హౌ బేబీస్ ఆర్. అండ్ మాకు జర్నీ కంటిన్యూ చేసాము. అండ్ మధ్యలో మీరు చూస్తున్నట్టు ఇక్కడ వీ నోటిస్డ్ ఎ ఫోర్ట్. నాకు అదేంటో ఐఎమ్ రియల్లీ నాట్ షూర్, బట్ వీ మే గెట్ బ్యాక్ టు దట్ వన్ డే. అండ్ ఇలా ఫోర్ట్స్ చూస్తున్నప్పుడు కూడా వీ ఫీల్ లైక్ సమ్ హిస్టారికల్ మూమెంట్స్, రైట్? అండ్ ఇక్కడ మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము యాదగిరిగుట్ట. సో యాజ్ బీ నియర్ ఇక్కడ కింద ఏం చెప్పారంటే, పైన కొండపైకి వెళ్తే ద పార్కింగ్ రేట్ కొంచెం ప్రైసీ ఉంది. దే సే పార్కింగ్ ఇస్ 500. సో వీ డిసైడెడ్ కిందే పార్క్ చేద్దామని. సో కింద ఇట్స్ 50 రూపీస్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. అండ్ కార్ పార్క్ చేసేసాము. కార్ పార్క్ చేసేసిన తర్వాత యాజ్ యూ సీ హియర్ ఒక ఆవిడ వచ్చింది, నామాలు పెడతారు కదా, సో అది పెట్టింది. లైక్ ముగ్గురు పెట్టించుకున్నాము. ఇక్కడ మా పాప నాకు చిన్నది పెట్టు చిన్నదే పెట్టారా అని అడుగుతుంది నన్ను. అండ్ మా క్లోజర్ ఫోటో కూడా ఒకటి తీసుకున్నాము యాజ్ యూ సీ హియర్. అండ్ పెట్టేసిన తర్వాత మేము ఆటో ఎక్కుదామా బస్ ఎక్కుదామా అని చెప్పేసి వి వర్ జస్ట్ థింకింగ్. అండ్ ఆటో వి బోటెడ్ ఇన్ టు ఆటో. సో ఆటోలో ఇంకొక 2 పీపుల్ కూడా ఉన్నారు మాతో పాటు. సో ఐ హ్యాడ్ టు సిట్ ఆన్ బేబీ చైర్ ఆర్ దట్ చిన్న దాని మీద నేను కూర్చున్నాను. వచ్చేసాము. ద జర్నీ లైక్ కింద నుండి పైకి ఇట్ హార్డ్లీ టేక్స్ 5 minutes. వచ్చేసాక మా స్లిప్పర్స్ పెట్టేసి అండ్ దెన్ దర్శనంకి టికెట్ తీసేసుకున్నాము. టికెట్ తీసేసుకున్నాక వీ హెడెడ్ బ్యాక్. ఇక్కడ కొబ్బరికాయ అండ్ తులసి మాల తీసుకున్నాము. అండ్ ఈ యాదగిరిగుట్ట ఇస్ మోస్ట్ ఫేమస్. లైక్ దీస్ డేస్ రెనోవేట్ చేశారు. సో ఇట్స్ మోస్ట్ బ్యూటిఫుల్ ఫర్ హిస్ ఆర్కిటెక్చర్ అండ్ దెన్ దట్ మెజెస్టిక్ గోపురం అండ్ ఆల్. So phones are not allowed inside as usual, so which is a good thing I would say, because no selfies, nothing. It's only దేవుడు మనమే ప్రశాంతంగా ఉంటాము. అండ్ బయటకి దర్శనం చాలా బాగా అయింది. దర్శనం అయిపోయాక సాటర్డే వి వెంట్. సో క్వైట్ అంత ఎక్కువ మంది లేరు, బట్ మోడరేట్ క్రౌడ్. సో బయటకు వచ్చేసాక అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్టు టెంపుల్లో చాలా కోతులు ఉన్నాయి. సో ఇక్కడ మా వారు కొబ్బరి ముక్కు ఇచ్చారు, కోతికి కొబ్బరి చెప్ప. సో ఇచ్చారు. అండ్ మా పాప దాన్ని పట్టుకుంటాను అంటుంది, బట్ ఆయన వెనక్కి తీసేసుకుంటున్నారు. ఇట్స్ నాట్ కరెక్ట్ అని. సో మేము కొంచెం సేపు మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేసాము. అక్కడ పైన అంతా లైక్ ఐ సెడ్ ద ఆర్కిటెక్చర్ అండ్ ఎవ్రీథింగ్ విచ్ ఇస్ న్యూలీ రెనోవేటెడ్. సో అంతా ఒకసారి మొత్తం చూసి దెన్ ఫైనల్గా ప్రసాదం దగ్గరికి వెళ్ళాలనుకున్నాము. సో గుడికి వెళ్ళిన తర్వాత మ్యాండేట్గా మనం చేసే నెక్స్ట్ థింగ్ ప్రసాదం. సో ఇక్కడ ప్రసాదంలో ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. కేసర్ బాత్ అండ్ పొంగల్ అవి ఉన్నాయి, బట్ అవి మార్నింగ్ 9 o'clock ఉంటాయంట. సో మేము మా దర్శనం అయ్యేసరికి 2 అయిపోయింది. సో మేము లడ్డు అండ్ దెన్ పులిహోర తీసుకొని వచ్చేసాం. హియర్ ఇఫ్ యూ సీ అనదర్ థింగ్ దట్ కాట్ మై అటెన్షన్. ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఒక మదర్ మంకీ అండ్ బేబీ మంకీ. సో ఇట్ ఈస్ ప్రొటెక్టింగ్ హర్ బేబీ లైక్ ఎనీథింగ్. చూడండి, చాలా మంచిగా అనిపించింది నాకు. చాలా లైక్ similar to humans, they also have the same emotions, so I felt good. And ఇక్కడ మీరు చూస్తున్నట్టు మళ్ళీ బిస్కెట్స్ ఏవో ఇస్తున్నారు అండ్ అక్కడ కోతులు దే ఆర్ ఫైటింగ్. సో అయిపోయిన తర్వాత మేము కిందకు వచ్చేసాం. ఇక్కడ మధ్యలో కాలినడకన వెళ్ళే మెట్ల దారి కూడా ఉంది ఇటు సైడే యాదగిరిగుట్టకి. ఇక్కడ మీరు చూస్తున్నట్టు తర్వాత మార్కెట్కి వెళ్ళాము. మా పాప బొమ్మలు అండ్ ఏమైనా తీసుకుంటానంటే షీఈస్ లుకింగ్ అరౌండ్. షీఈస్ నాట్ ఏబుల్ టు డిసైడ్ అన్ని ఉండడం వల్ల. ఫైనల్గా తనైతే సెలెక్ట్ చేసుకుంది. ఒక 2 తీసుకుంది, ఒక పెయింటింగ్ కలర్స్ది అండ్ దెన్ షీ టుక్ 1 ఫ్యాన్. సో ఆ 2 తీసుకున్నాక అగైన్ మేము కిందకి వచ్చేసాము.
సో ఇక్కడ మీరు చూస్తున్నట్టు బస్సెస్ ఫుల్ రష్, అసలు నో వేస్. అండ్ మధ్యలో ఇక్కడ గోల్కొండ ఎంపోరియం ఒకటి ఉంది. వీ డిడ్ంట్ గెట్ ఎ ఛాన్స్ టు గెట్ ఇన్ టు, బట్ యా. అండ్ కిందకు వచ్చేసాం ఆటో దగ్గరికి వచ్చాక రియలైజ్ అయ్యాం మేము ఆల్మోస్ట్ ఎక్కేసిన తర్వాత చూసుకుంటే మా చెప్పులు లేవు. సో మళ్ళీ వెనక్కి వచ్చి మా వారు ఇక్కడ చెప్పులు ధరించిన టోకెన్ వెతుకుతున్నారు. చాలాసేపు కనిపించలేదు. ఫైనలీ హీ ఫౌండ్ ఇట్. అండ్ ఎస్, చెప్పులు తీసేసుకున్నాము. అండ్ చెప్పులు తీసేసుకున్నాక అగైన్ మేము ఆటో ఎక్కుదామని వెనక్కి వచ్చేసి, అండ్ వి థాట్ లైక్ ఓకే లెట్ us టేక్ ఫ్యూ పిక్చర్స్ అని ఒకసారి మళ్ళీ టెంపుల్ బ్యాక్ సైడ్ we looked around and we roamed and explored little bit more. And ఇక్కడ మీరు చూస్తున్నట్టు the architecture or sculpture of elephants and దేవుడి నామాలు and everything, it's really so beautiful. So the renovation అయిన తర్వాత temple was so beautiful. And yes, because they say right, temples are not built on stones or rocks but on faith. సో అందుకే మనం టెంపుల్స్కి వెళ్తాము, ప్రశాంతత, ఆ డివోషనల్ టచ్ మన లైఫ్స్లో ఉండడానికి. సో ఇక్కడ మీరు చూసినట్టు మా పాప మాకు ఫోటో తీసింది, హాఫ్ ఫోటో. అండ్ ఎస్, మళ్ళీ వెనక్కి స్టార్ట్ అయ్యాము. ఆటో ఎక్కాము, కిందకు వచ్చామండి. ఇక్కడ కూడా చిన్న షాపింగ్ చేసుకున్నాము మళ్ళీ. అండ్ ఆల్మోస్ట్ 4 అయింది మేము బ్యాక్ అయ్యేసరికి. అండ్ యా, వి వర్ హంగ్రీ. అండ్ మధ్యలో ఒక పిట్ స్టాప్ తీసుకొని వీ హ్యాడ్ ఫుడ్ ఇన్ రెస్టారెంట్. యా, వీ టుక్ వెజ్ బుఫే అండ్ ఇట్ వాస్ క్వైట్ గుడ్. ఇక్కడ మా పాపే ఆ రోజు అయినవన్నీ నాకు చెప్తూ తింటుంది. సో మా దర్శనం అయిపోయింది, మా ఫుడ్ అయిపోయింది, అండ్ వి వెంట్ బ్యాక్. సో యా, దట్స్ హౌ అవర్ డే ఎండెడ్. సో దర్ ఇస్ అ సేయింగ్ లైక్ జర్నీ ఎండ్స్ బట్ ద మెమరీస్ నెవర్. So yeah, I have these memories with me for a lifetime. So that is all for this mini vlog. I'll see you in the next vlog. Thank you. Please subscribe to Sanya Diaries.